రబడీ రెడీ అయింది చూడండి. అలాగే కుంకుమ పువ్వు కూడా ఇలా చల్లుకుంటాము. చూడండి ఎంత బాగా రబడీ రెడీ అయింది. గులాబ్ జామున్ కాబట్టి నేను ఈ రోజ్ పెటల్స్ కూడా ఇందులో వేసుకుంటున్నాను. మంచి అరోమా ఇస్తుంది అనమాట. ఇప్పుడు మనం దీన్ని చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి. సో చూడండి ఇలా ఎత్తుకొని ఇలా ఉండలు చేసుకోవాలి. సో ఇలా మనకు సాఫ్ట్గా ఉంటుంది కదా, బాల్స్ ఇలా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లో తీసుకుంటాము. అలాగే మనము సేమ్ క్వాంటిటీ ఎత్తుకొని చేసుకుంటే మనకు అన్ని గులాబ్ జాములు ఒకే సైజ్ వస్తుంది అనమాట. సో సాఫ్ట్గా చేయండి, హెవీ రఫ్ ఇవ్వకూడదు, మెత్తగా లవ్గా ప్రేమగా చేయండి, సరేనా? అంతేకాదండి, రుచి కూడా అదిరిపోతుంది. ఇందులో రబడీ ఉందండి. ఈ రబడీని తమిళనాడులో బాసుంది అంటారు. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పండి మీకు, సరేనా? ఈ గులాబ్ జామున్ రబడీతో పాటు ఇలా తీసుకొని ఇలా ఎత్తుకొని నో వర్డ్స్ అండి. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు మన విజయ్ చేతి రుచుల్లో సెలబ్రేషన్ అండి. సెలబ్రేషన్ ఎందుకో తెలుసా? వీడియో వాచ్ చేయండి, చెప్తాను మరి. సో ఈ సెలబ్రేషన్ సందర్భంగా మన విజయ్ చేతి రుచుల్లో ఒక ఎమ్మీ డెసర్ట్ రెసిపీ చేయబోతున్నానండి. ఈస్ట్ ఆర్ వెస్ట్, నార్త్ ఆర్ సౌత్, మన కంట్రీలో ఎక్కడైనా సరే అందరికి ఇష్టమయ్యే ఒక డెసర్ట్ రెసిపీ ఇది. ఏంటో తెలుసా అండి? గులాబ్ జామున్ అండి. అది గులాబ్ జామున్ మాత్రమే కాదండి, ఒక డిలైట్ అన్నమాట. గులాబ్ జామున్ డిలైట్ రెసిపీ. ఈ రెసిపీ ఎలా చేయాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఇవన్నీ ఈ వీడియోలో ఫుల్గా వాచ్ చేసి చూసి నేర్చుకోనండి. ఎందుకు ఆలస్యం, రండి రంగంలో దిగేస్తాం. ఈరోజు మన గులాబ్ జామున్ రెసిపీ 3 స్టెప్స్ ఉందండి, 3 ప్రాసెస్ ఉంది. చాలా కేర్ఫుల్గా వాచ్ చేయండి. ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్లో చేసినా కూడా కొన్ని టిప్స్ ఉంటాయి. కేర్ఫుల్గా వాచ్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. సో 3 ప్రాసెస్. ఫస్ట్ ఏంటంటే మనము ఫస్ట్ గులాబ్ జామున్ కావాల్సిన సిరప్ చేసుకోవాలండి, అది పాకం, చక్కెర పాకం. నెక్స్ట్ రబడీ చేసుకోవాలండి, మిల్క్తో చేసే ఒక డెలిషియస్ రబడీ అది. దాని తర్వాత గులాబ్ జామున్ కాల్చుకోవాలి. సో ఫస్ట్ ప్రాసెస్గా మనము రబడీ చేసుకుంటామండి. రబడీకి 1 లీటర్ మిల్క్ తీసుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ చేసుకునేది మనం రబడీ చేసి దీని రూమ్ టెంపరేచర్ తెచ్చి కూల్ డౌన్ చేసుకోవాలండి. దాని తర్వాత రెఫ్రిజిరేటర్లో పెట్టి బాగా కూల్ చేసుకోవాలి. సో 1 లీటర్ మిల్క్ తీసుకున్నాను, దాన్ని నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనము ఈ 1 లీటర్ మిల్క్ని బాగా ఉడకనియాలండి. ఒక 30 మినిట్స్కి రావచ్చేమో. పక్కలుండి కలుపుతూ దీన్ని మీగడ వస్తూ ఉంటుంది. మీగడిని కూడా కలిపి దాన్ని చిక్కగా చేసుకోవాలి. ఇలాంటి బాటమ్ థిక్గున్న సాస్ ప్యాన్ కానీ ఒక కడాయి కానీ తీసుకొని అందులో మీరు పాలు ఉడకనియాలి. అప్పుడే పాలు బాగా ఉడుకుతుంది. ఎందుకంటే 30 మినిట్స్ ఉడకాలి కదా, అది కలుపుతూ ఉడకాలి. చూడండి మీగడ ఇలా వస్తూ ఉంటుంది. మీగడన్నీ తీసి మనము సైడ్ నుంచి మళ్ళీ పాలలో కలిపేవాలి. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనము దీన్ని బాగా మరగనియాలి. థిక్ కావాలండి, అప్పుడే రబడీ బాగుంటుంది. దగ్గర ఉండాలి, ఎందుకంటే పాలు పొంగే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దగ్గర ఉండుకొని కలుపుతూ మీగడ వచ్చినప్పుడు అంతా దాన్ని మళ్ళీ తీస్తూ పాలలో కలుపుతూ చేయాలండి. మీగడ లేతగా ఉన్నప్పుడే కలిపేవాళ్ళండి. చాలా థిక్ అయిందంటే థిక్గా ఉంటుంది, మీగడ బాగుండదు. సో అది కూడా మీరు గమనించాలి, సరేనా? ఏమండి, మన రబడీ ఆల్మోస్ట్ రెడీ అయిందండి. బాగా మరిగింది, పాలు మీగడగా ఉంది. చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇందులో షుగర్ యాడ్ చేసుకుంటాము. ఒక 25 గ్రామ్స్ షుగర్ చాలండి, తక్కువ వేసుకొని పర్వాలేదేం. మనకు మైల్డ్గా ఉంటే చాలు షుగర్ వేసిన తర్వాత ఒక 2-3 టైమ్స్ ఇలా కలిపేసి, అలాగే ఏలక్కాయల పొడి ఒక 2-3 ఏలక్కాయలు బాగా దంచుకున్నాను ఫ్రెష్గా, దాన్ని వేసుకున్నాను. చూడండి రబడీ ఎంత బాగా రెడీ అయిందో. ఇప్పుడు మనము ఇందులో కొద్దిగా కుంకుమ పువ్వు చల్లుకుంటాము. కేసరిది ఇదే చాలా అరోమా ఇస్తుంది. స్టవ్ ఆఫ్ చేస్తాము. షుగర్ కరిగి ఆ థిక్నెస్ కరెక్ట్గా వస్తుంది. మనం ఇంకా మరిగించినామనుకోండి గట్టి పడిపోతుంది. కాబట్టి ఇలా కలిపేసి మనం దీన్ని ఒక బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాము. అంతేనండి, రబడీ రెడీ అయింది. మనం ఇప్పుడు బౌల్ తీసుకుంటాము. వావ్, ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని చాలా టేస్టీగా ఉండే రబడీ రెడీ అయింది. అలాగే కుంకుమ పువ్వు కూడా ఇలా చల్లుకుంటాము.
చూడండి ఎంత బాగా రబడీ రెడీ అయింది. ఇప్పుడు మనము దీన్ని రూమ్ టెంపరేచర్ తెచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము. అప్పుడు ఇంకా బాగా కూల్ అవుతుంది అన్నమాట. ఏమండి ఇగో చూడండి మన రబడీ ఆల్మోస్ట్ 30 minutesగా రూమ్ టెంపరేచర్లో ఉండింది, చల్లబడింది. ఇప్పుడు రెఫ్రిజిరేటర్ పెట్టేసి ఇంకా కూల్ డౌన్ చేస్తాము. అంతలోపు మనము గులాబ్ జామున్ రెడీ చేసుకుంటాము. ఫ్రిడ్జ్లో పెట్టేసి వస్తానండి. ఏమండి ఇప్పుడు మనము గులాబ్ జామున్ మిక్స్ రెడీ చేసుకుంటాము. ఇగో చూడండి ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నానండి. మార్కెట్లో ఎన్నో బ్రాండ్స్ ఉంది, కానీ మేమైతే ఫస్ట్ టైం వచ్చింది కదా మన కంట్రీలో గులాబ్ జామున్ మిక్స్, అదే కంపెనీ ఎప్పుడు వాడతాము. సో ఆ గులాబ్ జామున్ మిక్స్ ఒక 300 grams ఉంది. ఈ గ్లాస్లో 2 glasses ఆఫ్ గులాబ్ జామున్ పౌడర్ వచ్చిందనమాట. సో నేను ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుంటున్నాను. ఇప్పుడు మనము వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. పాలను వేసి కలుపుకోవచ్చు, ప్లెయిన్ వాటర్ కలుపుకుంటే చాలా బాగా వస్తుందండి. సో 2 glasses ఆఫ్ గులాబ్ జామున్ పౌడర్ ఉండింది కదా, దానికి నేను 1/2 glass వాటర్ తీసుకున్నాను. అర్థమైంది రేషియో? 1 గ్లాస్కి 1/4 glass తీసుకోవాలన్నమాట వాటర్. సో నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకొని మనం ఫింగర్లోనే ఇలా కలిపేవాలండి. ఇది చాలా హార్డ్గా పిసక్కూడదు, లైట్గా ఇలా ఫింగర్స్లోనే మనము దీన్ని కలుపుకోవాలి. చపాతీ పిండి పూరి పిండిలా మనము బాగా వేసి రఫ్గా కలిపేసామనుకోండి గులాబ్ జామును సరిగా రాదనమాట. ఇదిగో చూడండి మన గులాబ్ జామున్ పిండి రెడీ అయింది. కొద్దిగా అనుకోగానే ఉంటుంది, ఇలా చూడండి తెమ్మ ఉంది. సో అయినా పర్వాలేదు, ఎందుకంటే ఇలా ఉంటేనే మన గులాబ్ జామున్ బాగా వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే బాల్ రెడీ అయింది. మనం దీన్ని ఒక 5 to 10 minutes ఇలా సెట్ చేస్తాము, క్లోజ్ చేసి సెట్ చేస్తాము. అంతలోపు మనము చక్కెర పాకం చేసుకుంటామండి, అదే షుగర్ సిరప్. సరేనా? ఏమండి ఇప్పుడు మనము షుగర్ సిరప్ చేసుకుంటాము. ఇందుకు నేను 1/2 kg షుగర్ తీసుకున్నానండి. ఎందుకంటే మనకు 300 grams గులాబ్ జామున్ పౌడర్ ఉంది కదా, నేను ఒక 500 grams షుగర్ తీసుకున్నాను. సో ఈ గిన్నె తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత దీనికి వాటర్ రేషియో మనం ఎంత షుగర్ తీసుకున్నామో అంతే వేసుకోవాలి. ఇంకొక కొలత ఏంటంటే మనం షుగర్ మునిగేదాకా వాటర్ యాడ్ చేసుకుంటే కూడా చాలండి, ఎక్కువ వద్దు. చూడండి ఇంత ఉంటే చాలు. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని దీని చక్కెర పాకం తీయాలి. స్టిక్కీగా ఉంటే చాలు. పాకం అంటే తీగ పాకమో ముదురు పాకమో కాదు, చక్కెర స్టిక్కీగా ఉంటే చాలు, మనం ఆఫ్ చేసుకోవచ్చు. అంతలోపు నేను కడాయిలో ఆయిల్ తీసుకున్నాను గులాబ్ జామున్ ఫ్రై చేయడానికి. దాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకుంటాను లో ఫ్లేమ్లో. సో ఆయిల్ కూడా హీట్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ మనం షుగర్ని బాగా కరిగించుకోవాలి. కొద్దిగా హై ఫ్లేమ్ పెట్టుకొని కరిగించుకున్న తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని సిరప్ రెడీ చేసుకోవాలండి. ఏమండి ఇదిగో చూడండి మన షుగర్ సిరప్ రెడీ అవుతుంది. షుగర్ అంతా బాగా కరిగిన తర్వాత ఒక 2 minutes అండి, ఎక్కువ కాదు. ఎందుకంటే వాటర్ కూడా మనము కరెక్ట్గా వేసుకున్నాం కాబట్టి మనకు ఆ స్టిక్కీనెస్ వచ్చేసింది. చూడండి ఇలా స్టిక్కీగా ఉంచండి. ఇంత ఉంటే చాలండి, మనకు ఎక్కువ పాకం వద్దు. ఇప్పుడు నేను 2 లవంగాలు వేసుకుంటాను. అరోమా చాలా బాగుంటుంది. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే వద్దు. స్టవ్ కూడా ఆఫ్ చేసుకున్నాను. అలాగే ఏలకాయల పొడి ఒక 2-3 ఏలకాయలు దంచుకున్నాను, దాన్ని వేసుకున్నాను. కుంకుమ పువ్వు కొద్దిగా వేసుకుంటున్నాను, చాలా అరోమా ఇస్తుంది ఇది కూడా. ఇది గులాబ్ జామున్ కాబట్టి నేను ఈ రోజ్ పెటల్స్ కూడా ఇందులో వేసుకుంటున్నాను. మంచి అరోమా ఇస్తుంది అనమాట. చూడండి ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసి దీన్ని పక్కన పెట్టుకుంటాను. మనం గులాబ్ జామున్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్నాం కదండి, పిండి రెడీగా ఉంది. ఇప్పుడు మనం దీన్ని చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి. మీడియం సైజు, స్మాల్ సైజు, పెద్ద సైజు మీ ఇష్టము. కాకపోతే చిన్నగా చేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ వేసిన తర్వాత అది పెద్దదిగా అవుతుంది, ఇంకా జీరాలు వేసిన తర్వాత ఇంకా పెద్దది అవుతుంది అనమాట. సో చూడండి ఇలా ఎత్తుకొని ఇలా ఉండలు చేసుకోవాలి. సో ఇలా మనకు సాఫ్ట్గా ఉంటుంది కదా, బాల్స్ బిల్ల వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లో తీసుకుంటాము. అలాగే మనము సేమ్ క్వాంటిటీ ఎత్తుకొని చేసుకుంటే మనకు అన్ని గులాబ్ జామున్ ఒకే సైజ్ వస్తుంది అనమాట. సో సాఫ్ట్గా చేయండి, హెవీ రఫ్ ఇవ్వకూడదు, మెత్తగా లవ్గా ప్రేమగా చేయండి. సరేనా? ఇలా చేసి చూడండి ఎంత క్విక్గా అయిపోయిందో ఇలా పెట్టుకోండి. ఏమండి బాల్స్ అన్నీ రెడీ చేసుకున్నాను. ఉండలు నాకు అయినంత వరకు ఒకే సైజులో రావాలని ట్రై చేశానండి. సో బాగానే వచ్చింది. కడాయిలో ఆయిల్ కూడా హీట్ అవుతుంది. ఫస్ట్ మనము టెస్టింగ్ చేసుకోవాలండి, ఎందుకంటే ఆయిల్ బాగా హీట్ అయిండాలి. కానీ గులాబ్ జామును మీడియం ఫ్లేమ్లో
కాలాలన్నమాట. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ హీట్ అయిందా లేదని స్మాల్ శాంపుల్ చూద్దాము. చూడండి, ఆయిల్ హీట్ అయిందిలేండి. చూడండి, బాగా బబుల్స్ వస్తుంది. ఇలా ఆయిల్ ఫుల్గా ఉండాలి మనము వేయాలంటే. తీయేస్తాను ఇది. ఇప్పుడు మనము గులాబ్ జామును 1 by 1 అందులో వేసుకుంటాము. కేర్ఫుల్గా వేయండి. ఆయిల్ మస్తుగా ఉంది కదా అనేసి అన్ని గులాబ్ జామున్ ఒకేసారి మనము ఫ్రై చేయకూడదు. కొద్దిగా అది పెద్దదిగా అవుతుంది కదా, అందుకే స్పేస్ ఉండాలి. సో ఇలా మనము 1 by 1 వేసుకునేస్తాము. ఇక చూడండి ఎంత లో ఫ్లేమ్లో బాగా కాలుతుంది. ఒకేసారి కాలకుండా అవి బాగా కాలి పైకి వస్తుంది అనమాట. చాలనుకుంటాను. ఇప్పుడు నేను నిలిపేస్తాను. ఇప్పటికి ఆయిల్ మాత్రం కలపాలండి. గులాబ్ జామున్ని టచ్ చేయకూడదు. ఆయిల్ మాత్రం ఇలా ఇలా మనము చేస్తూ ఉంటే మన గులాబ్ జామున్ అంతా కరెక్ట్గా కుక్ అవుతుంది అనమాట లోపల వరకు. అలాగే పైన కూడా మంచి కలర్ వస్తుంది. ఇది చూడండి, ఇలా ఇప్పుడు తిప్పుతూ కలపాలండి. అంతే. ఎంత స్మాల్ టెక్నిక్ చూడండి. పగులు లేకుండా గులాబ్ జామును ఈజీగా మనము ఫ్రై చేసుకోవచ్చు. ఇంతకీ ఏమి సెలబ్రేషన్ అని చెప్పలేదు కదా, చెప్తానండి. మీతో సెలబ్రేట్ చేసుకోవాలనేసి నేను ఈరోజు గులాబ్ జామున్ చేస్తున్నాను. అది రెగ్యులర్ గులాబ్ జామున్ కాదు, గులాబ్ జామున్ డిలైట్ అండి. మన ఇంట్లో సెలబ్రేషన్ అయినా, ఈవెంట్స్ అయినా, ఫంక్షన్స్ అయినా ఫస్ట్ మనం చేసుకునేదో షాప్ నుంచి తెచ్చుకునేదో ఈ గులాబ్ జామునే. ఇప్పుడు చూసారు కదండి, ఇంకా మీరే చేసుకోవచ్చు ఇంట్లో. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ లైక్ చేసే ఒక డెసర్ట్ అనమాట. అఫ్కోర్స్ షుగర్ ఉంది. షుగర్ అంత హెల్త్కి మంచిది కాదు. కాకపోతే కొద్దిగా ఎప్పుడో ఒకేషనల్గా తినచ్చులేండి. మన యాన్సిస్టర్స్ కాలం నుంచి చెప్తారు కదండి, మంచి మాట విన్న వెంటనే నోటి తీపి చేసుకోవాలనేసి. చూడండి ఎలా ఉందో రంగు, సూపర్గా ఉంది కదా. ఇంకొద్దిగా ఒక 1 or 2 minutesకి మన గులాబ్ జామును ఫస్ట్ ఎడుతా రెడీ అయిపోతుందండి. ఇదిగో చూడండి, కరెక్ట్ కలర్గా వచ్చింది, గోల్డెన్ బ్రౌను. ఇలా వచ్చినప్పుడు మనము గులాబ్ జామున్ని తీసేవాలండి ఫాస్ట్గా, లేకపోతే అది బ్రౌన్ అయిపోతుంది, బ్లాక్ అయిపోతుంది. ఒకే కలర్ మీద ఉండాలి గులాబ్ జామును. అప్పుడే చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది అనమాట. కేర్ఫుల్గా మనము ఆయిల్ నుంచి ఆయిల్ లేకుండా తీయేస్తాము అన్ని గులాబ్ జామున్ని. మీరు థిక్కైన కడాయి, బాటమ్ థిక్గా ఉండే కడాయి తీసుకున్నారనుకోండి, అప్పుడు ఈజీగా ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం దీన్ని ఒక బేషన్కి షిఫ్ట్ చేస్తాము. వెడల్పైన బేషన్లో పెట్టుకోండి. ఆల్రెడీ మనం చేసుకున్న షుగర్ సిరప్ని అందులో వేసేసుకుంటాము. చూడండి, వేడి వేడి సిరప్లో వేడి వేడి గులాబ్ జామున్ వేసుకున్నాము. ఇప్పుడు దాన్ని క్లోజ్ చేస్తాము. ఇక్కడ మనము నెక్స్ట్ ఎడత ఆయిల్లో వేసుకునేస్తాము. ఇప్పుడు మనం ఆల్రెడీ గులాబ్ జామున్ వేసుకున్న జీరాలో ఇది కూడా వేసుకునేస్తాము. ఇప్పుడు మనము అన్ని గులాబ్ జామున్ జీరాలో కలిపేస్తాము ఒకసారి. ఇలా వెడల్పైన మీరు బేషన్ తీసుకున్నారనుకోండి, చక్కగా బాగా అందులో జీరా ఊరుతుందన్నమాట. అంతే, కలిపేసాము. ఇప్పుడు మనము క్లోజ్ చేస్తాము. ఒక 10 to 15 minutes, 20 minutes, హాఫ్ అన్ అవర్ కూడా పెట్టుకోవచ్చు. బాగా జీరా అంతా జామున్లో ఎక్కాలండి, అప్పుడే రుచిగా సాఫ్ట్గా ఉంటుంది. సో 20 to 30 minutes అలా ఉంచుతాము. అంత లోపల రబడి కూడా కూల్ అయి ఉంటుంది. సో మళ్ళీ మనము సర్వ్ చేసుకుంటాం, సరేనా? ఏమండి, మన రబడి కూడా బాగా కూల్ అయిందండి. ఆల్మోస్ట్ 45 minutes to 1 hourగా మన గులాబ్ జామున్ కూడా జీరాలో బాగా నానింది. వావ్, చూడండి ఎంత బాగుందో. వావ్, సూపర్గా నానిందండి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మనము దీన్ని సర్వింగ్ కప్స్కి తీసుకుంటాము. మన గులాబ్ జామున్ డిలైట్ ఎలా చేయాలో చూద్దాము. మన గులాబ్ జామున్ రెడీ అయిందండి. ఇది గులాబ్ రబడీతో వేసుకొని మనము దీన్ని ఇదిగో చూడండి, యమ్మీ రబడీ. ఇలా మనము సర్వింగ్ కప్ తీసుకుంటాము. చల్లగా ఉందన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టిన దానికి. ఇలా బాదం పప్పుతో దాన్ని డెకరేట్ చేసుకుంటాము. అలాగే పిస్తా కూడా వేసుకుంటాము. ఇప్పుడు ఇందులో
గులాబ్ జామున్ పెట్టేసుకుంటాము. గులాబ్ జామున్ కాబట్టి గులాబీ పూతో మనము ఇలా డెకరేట్ చేసుకుంటాము. డ్రై ఫ్రూట్స్తో చక్కగా డెకరేట్ చేసుకుంటామండి. అంతేనండి, సూపర్ డూపర్ గులాబ్ జామున్ డిలైట్ మీ విజయ్ చేతి రుచుల్లో మీకోసం రెడీ అయింది. ఎమ్మి గులాబ్ జామున్ డెసర్ట్ సర్వింగ్ కప్స్కి వచ్చేసింది. అసలు ఎందుకు ఈ సెలబ్రేషన్ తెలుసా అండి? ఈ సెలబ్రేషన్ మీకోసమే. ఎందుకంటే మన విజయ్ చేతి రుచులు ఇప్పుడే 25,000 సబ్స్క్రైబర్ రీచ్ అయిందండి. వావ్, అంతా మీ సపోర్టేనండి. చాలా హ్యాపీగా ఉంది. ఒక్కొక్క సబ్స్క్రైబర్కి కోటి ధన్యవాదాలు. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నా వీడియోస్ చూసి లైక్ చేసి కమెంట్ చేసి అందరూ షేర్ చేస్తున్నారు కదండి. అందుకేనండి ఇంత ఫాస్ట్గా గ్రో అయ్యాము. సో ఈ 25,000 సబ్స్క్రైబర్ వచ్చిన సందర్భంగానే ఈరోజు గులాబ్ జామున్ డిలైట్ మీ విజయ్ చేతి రుచుల్లో చూసారు కదండి. ఎంత ఫాస్ట్గా ఎంత బాగా చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు అండి. అంతేకాదండి, రుచి కూడా అదిరిపోతుంది. ఇందులో రబడి ఉందండి. ఈ రబడిని తమిళనాడులో బాసుంది అంటారు. చాలా బాగుంటుంది. సో గులాబ్ జామున్తో చేరిందనుకోండి, చెప్పాల్సిన పని లేదు. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను మీకు, సరేనా? ఈ గులాబ్ జామున్ రబడితో పాటు ఇలా తీసుకొని ఇలా ఎత్తుకొని నో వర్డ్స్ అండి, ఛాన్సే లేదు. బాబ్బా అదిరిపోయింది. ఇది సెలబ్రేషన్ అండి, రియల్గా సెలబ్రేషను. ఇంకా మన ఛానల్ ఇంకా ఫాస్ట్ గ్రో అవ్వాలి. 50,000 సబ్స్క్రైబర్ రావాలి. 1 lakh సబ్స్క్రైబర్ కూడా రావాలండి. మీతో పాటు నేను సెలబ్రేట్ చేసుకోవాలి. మీరు సపోర్ట్ చేస్తారు కదా, థ్యాంక్స్ అండి. చాలా హ్యాపీ. ఇలాంటి సూపర్ డూపర్ గులాబ్ జామున్ డిలైట్ మీకోసం చేసినాను కదండి, మాకు పండుగే. సో ఇది మీరు కూడా చేసి టేస్ట్ ఎలా ఉందో చూసి మీరు నాకు చెప్తారు కదా. ఇంకేంటి, ఇంకొక వీడియో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా బీ హెల్దీ చిరునవ్వుతూ ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.